ఈ సెషన్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో రికవరీ మోడల్స్ ఏమున్నాయి, ప్లస్ డేటాబేస్ బ్యాకప్స్ ఉన్న వాటిని ఎట్లా రీస్టోర్ చేసుకోవాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ రికవరీ మోడల్స్ అనేటివి ప్రతి డేటాబేస్కి కూడా అది ఎయిదర్ సింపుల్, ఫుల్ అండ్ బల్క్ లాగ్డ్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం బ్యాకప్ తీసుకునేటప్పుడు కూడా చూస్తున్నాం. బట్ ఏంటి డిఫరెన్స్ ఏంటి వీటికి అనేది చూసినట్లయితే, వీటి వల్ల హౌ లాంగ్ టు కీప్ ద డేటా ఇన్ ట్రాన్సాక్షన్ లాగ్ అనేది ఒక పాయింట్. విచ్ టైప్ ఆఫ్ బ్యాకప్స్ యూ కెన్ పర్ఫామ్, ఎలాంటి బ్యాకప్స్ మీరు తీసుకోవచ్చు, అండ్ విచ్ టైప్ ఆఫ్ డేటాబేస్ రీస్టోర్ యూ కెన్ పర్ఫామ్. ఇట్లా మనకి ఈ 3 ఫ్యాక్టర్స్ మీద మనం మన డేటాబేస్ సింపుల్ రికవరీ మోడ్లో పెట్టుకోవాలా, ఫుల్లా, బల్క్ లాగ్డా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో మరి సింపుల్ రికవరీలో జనరల్గా మామూలుగా ఒక డేటాబేస్లో ఉండే ఈ లాగ్ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా ఈ సింపుల్ రికవరీలో మోస్ట్లీ ఉండవు. ఫర్ డేటాబేసెస్ యూజింగ్ సింపుల్ రికవరీ మోడల్, SQL server automatically truncates the logon checkpoint operations, freeing up used spaces in the transaction log for additional transactions. When using simple recovery, transaction log backups are not supported. ఇది మెయిన్ పాయింట్. సో ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఇక్కడ కుదరవు. ఓన్లీ మనకి ఈ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ మేనేజ్మెంట్, దిస్ మోడల్ ఈజ్ ద సింప్లెస్ట్ బట్ ఎలిమినేట్స్ ద ఎబిలిటీ టు పర్ఫామ్ పాయింట్ ఇన్ టైమ్ రీస్టోర్ డేటాబేసెస్. అంటే పాయింట్ టు పాయింట్ మీరు రీస్టోర్ చేసుకోలేరు. పాయింట్ టు పాయింట్ రీస్టోర్ చేసుకోవాలంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కావాలి. సో if your data changes frequently and you are running infrequent full and differential backups, this can result unacceptable data loss if the database needs to be restored. మనం ఫ్రీక్వెంట్గా తీసుకునేటివి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్. మరి ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఇక్కడ సపోర్ట్ చేయదు సింపుల్ రికవరీలో. ఏం సపోర్ట్ చేస్తుంది? ఫుల్ అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్స్ సపోర్ట్ చేస్తుంది. అయితే రీస్టోర్ చేసేటప్పుడు మీకు పాయింట్ టు పాయింట్ డేటా రాదు. అంటే ఈ డేటా లాస్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు మామూలుగా ఫుల్ బ్యాకప్ వీక్లీ వన్స్ తీసుకుందాం అనుకుందాం, అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్స్ మనం డైలీ ఎవ్రీడే తీసుకుంటాం. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఎవ్రీ 15 మినిట్స్కో లేదంటే ఒక హాఫ్ అన్ అవర్కో తీసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ సింపుల్ రికవరీలో ఉన్నప్పుడు డిఫరెన్షియల్ బ్యాకప్సే మనం ఎవ్రీ 1 అవర్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డేటా లాస్ కాకూడదు కాబట్టి. మరి ఇది ఈ డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ సిస్టమ్ రన్నింగ్ టైం అయితేమి ఇవంతా స్లో డౌన్ కావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో సింపుల్ రికవరీని చాలా అంటే అన్ని డేటాబేసెస్కి మనం అప్లై చేయకూడదు. జస్ట్ మనకి అంత నెసెసిటీ ఏం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం లేదు మనకి అనుకున్నప్పుడు సింపుల్ రికవరీని పెట్టుకోవచ్చు. ఫుల్ రికవరీ మోడల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్స్ ఆటోమేటిక్గా మీకు మనం ఎవ్రీ 15 మినిట్స్కో అట్లా తీసుకోవచ్చు. అంటే ఫుల్ బ్యాకప్స్తో పాటు డిఫరెన్షియల్ బ్యాకప్స్తో పాటు ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ తీసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ ఇక్కడ మీకు డేటా అనేది రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ full recovery and simple recovery. And
ఇక్కడ బల్క్ లాగ్ రికవరీ అనేది మీకు ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ లాగానే ఉంటుంది. బట్ సర్టెన్ బల్క్ ఆపరేషన్స్ ఆర్ నాట్ ఫుల్లీ లాగ్డ్ ఇన్ ది ట్రాన్సాక్షన్ లాగ్. అంటే మినిమం లాగింగ్. అంటే బల్క్ ఆపరేషన్స్ మీరు జనరల్గా ఏం చేస్తారంటే సెలెక్ట్ ఇంటూ అని బల్క్గా డేటాని సెలెక్ట్ చేస్తారు. అండ్ బల్క్ ఇంపోర్ట్ అండ్ ట్రంకేట్ ఇట్లాంటి బల్క్ ఆపరేషన్స్ ఒకేసారి లాట్ ఆఫ్ డేటా ఇక్కడ మనకి ఇది కావడం జరుగుతుంది. లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేటివి ఒకేసారి జరిగిపోతాయి. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లాగ్ ఆపరేషన్స్ అనేటివి కంప్లీట్గా ఉండవు. అంటే ఫుల్ రికవరీలో ఉన్నంతగా మనకి ట్రాన్సాక్షన్ లాగ్స్ అన్నీ కూడా మనకి ఈ రికవరీలో వస్తాయనేది గ్యారంటీ లేదు. కాబట్టి ఇది డేటా లాస్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా కాస్త బల్క్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మెయిన్గా. ద డౌన్ సైడ్ హౌఎవర్ ఈజ్ ద బల్క్ లాగ్డ్ ఆపరేషన్స్ ఇన్ ద మోడల్ ప్రివెంట్ యూ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ఎ పాయింట్ ఇన్ దిస్ టైమ్ restore. So there is a potential for more data loss. If you are not sure bulk logged is right recovery model for your needs, it is recommended you stick with full recovery. So అన్నిటికంటే మనకి సేఫ్ అయింది ఫుల్ రికవరీ మోడల్. సో ఈ రికవరీ మోడల్ మీకు ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో చెప్పినట్లుగా మీరు ఈ పర్టికులర్ డేటాబేస్కి సంబంధించి మీరు రైట్ క్లిక్ చేసినట్లయితే అక్కడ ఏ డేటాబేస్ అయితే తీసుకుంటారో దాని ప్రాపర్టీస్లో మీకు ఆప్షన్స్లో ఈ రికవరీ మోడల్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో రికవరీ మోడల్ ఇది సింపుల్లో ఉంది. ఫుల్ కావాల్సి ఉంటే ఫుల్ అనేది తీసుకోవచ్చు. ఇట్లా అన్నమాట. మరి ఈ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ అనేది శాంపిల్ డేటాబేస్. అంటే మైక్రోసాఫ్ట్ వాడు మనకి శాంపిల్గా ఇచ్చిన డేటాబేసు. దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ రీస్టోరేషన్ అనేది ఎలా చేయొచ్చో రీస్టోరేషన్ ఆపరేషన్స్లో మనం చూడడం జరుగుతుంది. మరి రీస్టోరేషన్ అనేది మీరు ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్లో చేసుకోవచ్చు, లేదంటే మనకి SQL కమాండ్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే, మరి ఫస్ట్ మనం ఈ రీస్టోరేషన్ చేయబోయే ముందర మనకు అసలు ఏదో ఒక డేటాబేస్ కావాలి. నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ నేను ఈ డేటాబేసెస్ని ఈ అడ్వెంచర్ వర్క్ అనే డేటాబేస్ని సైట్లో నుంచి డౌన్లోడ్ చేస్తాను. ఇవి శాంపిల్ డేటాబేసెస్. మీకు డేటా అవైలబిలిటీని ఆల్రెడీ మీ దగ్గర డేటా ఎక్కువ లేదు వేరే డేటాబేసుల్లో అనుకుంటే వీటిని ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదొకటి నార్త్ విండ్ డేటాబేస్ ఒకటి. ఈ రెండు కూడా శాంపిల్ డేటాబేసెస్ మెయిన్గా. సో నేను అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ ఫర్ SQL సర్వర్ ఇది గూగుల్లో సెర్చ్ చేయండి. నేరుగా మీకు మైక్రోసాఫ్ట్ సైట్కి తీసుకెళ్తుంది. ఇది వేరే సైట్స్లో నుంచి డౌన్లోడ్ చేయకండి. మెయిన్ సైట్ మైక్రోసాఫ్ట్ సైట్ నుంచే మీరు డౌన్లోడ్ చేయండి. సో ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ డౌన్లోడ్ బ్యాకప్ ఫైల్స్ ఆల్రెడీ BAK ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. వర్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, డిఫరెంట్ వర్షన్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్యాకప్ ఫైల్స్ ఎప్పుడు కూడా ఓల్డ్ బ్యాకప్ ఫైల్ అయితే న్యూ వర్షన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2022ని వాడుతున్నాం అనుకోండి SQL సర్వర్. ఈ లేటెస్ట్ వర్షన్లో SQL సర్వర్ వర్షన్లో పాతవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం రీస్టోర్ చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్లో బ్యాకప్ చేసింది ఏ 5th వర్షనో, అంటే ఎస్క్యూఎల్ సర్వర్ 5th వర్షనో, దాంట్లో వెళ్ళి మీరు రీస్టోర్ చేసుకోవాలంటే కుదరదు. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓల్డ్ ఏమో న్యూ వర్షన్స్లో, ఓల్డ్ బ్యాకప్స్ న్యూ వర్షన్స్లో రీస్టోర్ చేయొచ్చు. బట్ న్యూ వర్షన్లో తీసుకున్న బ్యాకప్ ఓల్డ్ వర్షన్లో వేయాలి అంటే అక్కడ మీరు కంపాటబిలిటీ అనేది ఉంటుంది. మీరు కావాల్సింటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఎస్క్యూఎల్ రీస్టోర్ కంపాటబిలిటీ అనేది మీరు అక్కడ ఇస్తుంది. ఏ వర్షన్ నుంచి ఏ వర్షన్కి మీరు రీస్టోరేషన్ చేసుకోవచ్చు అనేది మీకు ఉంటుంది. మరి దాన్ని బట్టే మీరు రీస్టోరేషన్ అనేది ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు నేను ఒక బ్యాకప్ ఫైల్ని అడ్వెంచర్ వర్క్స్, ఇక్కడ డేటా వేర్ హౌస్ అంటే ఫుల్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇక్కడ అన్నిటికీ కూడా ఓఎల్టీపీ డేటా వేర్ హౌస్ లైట్ వెయిట్. మనం లైట్ వెయిట్ అనేదాన్ని తీసుకుందాం. దాన్నే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఓకే, ఈ బ్యాకప్ ఫైలు మనకి డౌన్లోడ్స్లో వచ్చి ఉంటుంది. డౌన్లోడ్స్, ఇది అడ్వెంచర్ వర్క్స్ 2022 BAK ఫైల్. దీన్ని కాస్త మనకి ఏ లొకేషన్లో కావాలో ఆ లొకేషన్లో పెట్టుకోవచ్చు. నేను Ctrl+X దీన్ని కట్ చేసి వేరే లొకేషన్లో ప్లేస్ చేస్తున్నాను. ఈ ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్ అనే లొకేషన్లో పెడుతున్నాను. మనం ఈ బ్యాకప్ ఫైల్ని రీస్టోర్ చేయాలండి. ఇక్కడ మన ఎస్క్యూఎల్ సర్వర్లోకి రీస్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 19th వర్షన్ ఉంది. సరే, ఇది ఉంచుదామా వద్దా అనేది మీ ఇష్టం. నేను రిమూవ్ చేస్తున్నాను. డిలీట్. ఓకే, రిమూవ్. సో ఇప్పుడు డేటాబేసెస్లోకి వెళ్ళి మీరు ఇక్కడ రీస్టోర్ డేటాబేస్ అనేది ఉంది. మరి ఈ రీస్టోర్ డేటాబేస్ మనకి ఎక్కడ ఉంది? డేటాబేసెస్లో కాదు, డివైస్ అంటే మన హార్డ్ డిస్క్లో ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ బ్రౌజ్ చేస్తాను. క్లిక్ చేసి ఫైల్, యాడ్. మరి లొకేషన్ని మనం ఎక్కడైతే పెట్టామో ఆ లొకేషన్ తీసుకోవాలి. ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్. ఇందులో ఈ 2022 BAK ఫైల్ని నేను తీసుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్గా ఓకే అంటాం. రీస్టోర్ ఆఫ్ డేటాబేస్ ఫెయిల్డ్ అని వస్తుంది. సంథింగ్ రాంగ్ ఇన్ దిస్. ఏంటనేది చూద్దాం. The database was backed up on server running version. The version is incompatible with this server. So అదనమాట. సో అంటే the database was backed up on the version ఈ దీంట్లో మీకు రన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు రన్నింగ్ చేసే వర్షను ఇది అని చూపిస్తుంది. either restore the database on server that supports backup or use that is compatible with this server. అదే ఇంతకు ముందర చెప్పాను కదా, ఇప్పుడు నేను 19th వర్షన్ని వాడుతున్నాను. ఇదేమో 2022 బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి ఇది సపోర్ట్ చేయటం లేదు. అంటే లేటెస్ట్ వర్షన్ కాస్త ఓల్డ్ వర్షన్లోది సపోర్ట్ చేయటం లేదు. సో
అంటే మనం తీసుకున్న బ్యాకప్ దీంట్లో వర్క్ కాదు. సో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఐదర్ యూ కెన్ సెలెక్ట్ 17th వర్షన్ ఆర్ 2019 వర్షన్. సో దీన్ని నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం. ఏదైతే డౌన్లోడ్స్ ఉన్నాయో ఇందులో ఈ అడ్వెంచర్ వర్క్స్ ఇది రావడం జరిగింది. అండ్ నేను ఇక్కడ SQL సర్వర్ బ్యాకప్లో దీన్ని ప్లేస్ చేస్తాను. దీనికి రీనేమ్ కూడా చేస్తాను. ఏదో బ్రాకెట్లో 2 వచ్చింది కాబట్టి, అంటే ఇంతకు ముందర వేరేవి డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది. సో దట్స్ ఇట్. నౌ ఐ కెన్ రీస్టోర్ దిస్ వన్. సో ఎందుకంటే నేను ఆ వర్షను ఈ వర్షను కంపాటబిలిటీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో నౌ రీస్టోర్ డేటాబేస్ and device, and then file, add, location D drive, SQL server backup, adventure works. Okay, okay. సో ఫైనల్గా ఓకే అంటారు. సో రీస్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. సో అంటే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అది. ఎక్కడ ఏ వర్షన్ నుంచి బ్యాకప్ తీసుకున్నారు, ఏ SQL సర్వర్ వర్షన్ నుంచి మీరు దేంట్లో రీస్టోర్ చేస్తున్నారు. లేటెస్ట్ వర్షన్లో తీసుకున్నది ఓల్డ్ వర్షన్లో కంపాటబిలిటీ ఉండకపోవచ్చు సర్టెన్ టైమ్స్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో మీరు చూసినట్లయితే ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దీని ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఇది రికవరీ మోడల్ ఏముందో చూద్దాం. ఇది సింపుల్ రికవరీ మోడల్లో ఉంది. అంటే మనకి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ అదంతా కూడా తీసుకోలేము. నేను దీన్ని ఫుల్ రికవరీ మోడల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యాకప్ ఫైలు ఇక్కడ ఉందండి, BAK ఫైల్ ఉంది. నేను ఈ డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కూడా దీనికి పెడతాను తర్వాత మనం రీస్టోర్ చేసుకునేదానికి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టాస్క్స్ బ్యాకప్. సో ఫుల్ బ్యాకప్ ఆల్రెడీ ఈజ్ దేర్. ఓకే, అండ్ I am going to take differential backup. సో ఇక్కడ దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. సో SQL సర్వర్ బ్యాకప్స్లో మనం అడ్వెంచర్ వర్క్స్ 2019 డిఫ్ బ్యాక్ అని పెడతాను. ఓకే, సో ఫైనల్గా రైట్, దీనికి డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకున్నాం. అట్లానే ఫుల్ రికవరీ మోడల్లో ఉంది కాబట్టి మనం ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కూడా దీనికి పెట్టుకోవచ్చు. బ్యాకప్ ఈసారి TRN ఫైల్ మనకి కావాలి. సో రిమూవ్ దిస్ వన్ అండ్ యాడ్ బ్యాకప్ to my location
that is in D drive, SQL Server backups, and ఇప్పుడు దీనికి TRN ఫైల్ ఇస్తాను. TRN ఫైల్ _ translog .trn. ఓకే. సో మనకి 3 బ్యాకప్స్ కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఇది ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్. సో వీటిల్ని రీస్టోరేషన్ మనం స్క్రిప్ట్ ద్వారా ఎలా చేయాలి అనే దానికి మనం చూసినట్లయితే, మామూలుగా మీరు చూడండి, రీస్టోర్ డేటాబేస్ ఫ్రమ్ ఇట్లా రీస్టోర్ చేసుకోవచ్చు. అండ్ విత్ నో రికవరీ అనే ఆప్షన్తో మనం రీస్టోర్ చేసినట్లయితే, ఆ తర్వాత మనకి నెక్స్ట్ అంటే ఇంకా కూడా మనకి అంటే డిఫరెన్షియల్ బ్యాకప్స్, నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ కూడా రీస్టోర్ చేయాలి అనేది కంటిన్యూషన్ ఇంకా ఉంది అని అర్థం అనమాట. విత్ రికవరీ అని ఇచ్చామంటే ఇంకా అయిపోయింది మొత్తం, లాస్ట్లో ఫైనల్గా ఇస్తాం అనమాట విత్ రికవరీ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ని ఇట్లా ఫుల్ బ్యాకప్ తీసుకుంటాను. ఆఫ్ కోర్స్ రీస్టోర్ అనేది తీసుకుంటాను. దీన్ని డిలీట్ చేసేస్తాం ప్రస్తుతానికి, డిలీట్, ఎందుకంటే నేను రీస్టోర్ చేయబోతున్నాను కాబట్టి. సో మరి అక్కడ ఫైల్ ఏంటి, అడ్వెంచర్ వర్క్స్ LT2019. సో అడ్వెంచర్ వర్క్స్ LT2019.BAK అంతే కదా, ఇది ఫుల్ బ్యాకప్. అండ్ దీన్ని కాపీ చేసుకుంటాను, డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే. సో ఇప్పుడు రీస్టోర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఇంకా కంటిన్యూషన్ ఉండాలి అంటే విత్ నో రికవరీ అంటే ఇంకా కూడా మనం డిఫరెన్షియల్ బ్యాకప్స్ అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ఇవ్వాలి కాబట్టి విత్ నో రికవరీ అనేది ఇస్తాం. ఈవెన్ ఇక్కడ కూడా మనం రీస్టోర్ చేసేటప్పుడు సపోజ్ రీస్టోర్ డేటాబేస్ అని ఇక్కడ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ కూడా ఆప్షన్స్ వస్తాయి. విత్ రీస్టోర్ విత్ రికవరీ అంటే ఫైనల్ అయిపోయింది, మొత్తం రీస్టోర్ చేస్తామంట. ఇక్కడ కూడా రీస్టోర్ విత్ నో రికవరీ అని ఇస్తే ఇంకా కంటిన్యూషన్ ఉంది అని అర్థం. సో విత్ నో రికవరీ అనేది మనం ఇస్తాం. ఫైనల్గా మాత్రం విత్ రికవరీ అని ఇవ్వచ్చు. సో looking for SQL data, అడ్వెంచర్ వర్క్స్ MDF ఫైల్, LDF ఫైల్ వేరే లొకేషన్లో ఉన్నాయండి, ఇక్కడ లేవు అవి. సరే, మీరు ఆ డేటాబేస్ని అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ని పక్కన పెట్టండి. మీరు సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే డేటాబేస్ ఉంది. టెస్ట్ అనే డేటాబేస్ని మీరు ఇట్లా బ్యాకప్ తీసుకోండి. మన లొకేషన్లోకే బ్యాకప్ తీసుకుందాం. ఓకే, ఇక్కడికి టెస్ట్ డేటాబేస్ అండ్ బ్యాక్ ఇట్ అప్. ఓకే, అండ్ యాడ్ లొకేషన్ చేంజ్ చేద్దాం. D drive and test.bak file
ఓకే, అదేవిధంగా ఈ ఫుల్ బ్యాకప్ దీనికి తీసుకుంటాం అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్ కూడా తీసుకుంటాం. సో remove this one and add to our location. So test underscore diff dot back okay, and next ఈ ట్రాన్స్లాగ్ బ్యాకప్ కూడా TRN ఫైల్ తీసుకుంటాం, రిమూవ్ చేద్దాం అండ్ ట్రాన్స్లాగ్ బ్యాక్ యాడ్ ఫైల్ టు అవర్ లొకేషన్. టెస్ట్ అండర్స్కోర్ ట్రాన్స్ అండర్స్కోర్ లాగ్ డాట్ TRN ఫైల్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ని మనం రీస్టోర్ చేసేదానికి ట్రై చేద్దాం. సో మన రీస్టోరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఇట్లా అట్ ఏ టైం అన్నీ కూడా మీరు చేసేసేయచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ లాగ్స్ ఇంకొకటి కూడా తీసుకుందాం, చూద్దాం. దీనికి TRN ఫైల్స్ 2 తీసుకుంటున్నాను అండ్ బ్యాకప్ transaction log file and remove this one, add so test underscore trans underscore log 2 dot TRN. ఓకే, సో మనకి ఇక్కడ ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ 1 and 2 ఇట్లా 4 ఫైల్స్ ఉన్నాయి. వీటిని మనం రీస్టోర్ చేయాలి మన రీస్టోర్ ప్రొసీజర్ ద్వారా. సో అట్ ఏ టైం నేను రీస్టోర్ చేస్తాను. సో దీని బదులు ఇక్కడ టెస్ట్ డాట్ BAK అండ్ టెస్ట్ ఏంటది ఫైల్ నేము టెస్ట్ అండర్స్కోర్ డిఫ్ డాట్ BAK ఇక్కడ కూడా ఇది BAK అండ్ నెక్స్ట్ text underscore tran underscore log
tran underscore log and అన్ని విత్ ఇన్ కొటేషన్లో ఉంటాయి. log 2 సో అన్నీ కూడా ఒకేసారి ఇవ్వడం జరిగింది. డేటాబేస్ వచ్చేసి మనకి టెస్ట్ అండి. సో ఇక్కడ ఉండే టెస్ట్ డేటాబేస్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఫుల్ బ్యాకప్ విత్ నో రికవరీ. విత్ నో రికవరీ ఇచ్చామంటే దాని కంటిన్యూషన్ ఇంకా ఉంది రీస్టోర్ చేసేదానికి అని అర్థం. విత్ రికవరీ లాస్ట్లో ఇస్తాం అంటే కంప్లీట్గా మనం బ్యాకప్ తీసేసుకున్నాము, అంటే బ్యాకప్ తీసుకున్న దాన్ని రీస్టోర్ చేసాము, ఇంకా పెండింగ్ ఏం లేదు అన్నప్పుడు విత్ రికవరీ అని ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఇట్లా పెట్టేస్తున్నాను, అంటే విత్ నో రికవరీతోనే ఇస్తాను. లాస్ట్లో రికవరీ ఇద్దాం. చూద్దాం ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. టెస్ట్ అనేది రీస్టోరింగ్ అంటే ఇంకా రీస్టోరింగ్ పొజిషన్లో ఉంది. మరి ఎందుకంటే విత్ నో రికవరీ ఇచ్చున్నాం. లాస్ట్లో నేను ఈ ఆప్షన్ అప్లై చేస్తాను. ఇవంతా అయిపోయినాయి కదా, ఇవి తీసేస్తాను. లాస్ట్ ఆప్షన్ విత్ రికవరీ అని ఇస్తాను. సో ఎప్పుడైతే విత్ రికవరీ అని ఇచ్చామో ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే ఇక అది ఆ రీస్టోరింగ్ పొజిషన్ నుంచి పోతుంది. అంటే ఇక దానికి అడిషనల్గా మీరు రీస్టోర్ చేసేది ఏమీ లేదు అని అర్థం. ఈ విధంగా మీరు ఈ టెస్ట్ డేటాబేస్ని యూజ్ చేసుకొని దాన్ని అప్లై చేయండి. ఇవి వేరే లొకేషన్ని చూపిస్తుంది కాబట్టి మనకి ఎర్రర్స్ అనేటివి రావడం జరిగింది. ఫస్ట్ ఏం చేసాం, ఇక్కడ రీస్టోర్ డేటాబేస్ అడ్వెంచర్ వర్క్స్ అనే డేటాబేస్ పేరుతోటి ఇక్కడ రీస్టోర్ చేయమంటున్నాం. ఫుల్ బ్యాకప్ రీస్టోర్ చేయమన్నాం. అప్పుడు ఇక్కడ నో రికవరీ ఆప్షన్ యూజ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా అది డౌన్లోడ్ మీకు వచ్చేస్తుంది. విత్ నో రికవరీ అని ఇచ్చామంటే ఇక్కడ రికవరీ అనే ఆప్షన్ అక్కడ ఇట్లా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీని పక్కన రికవరీ అంటే కంప్లీట్గా అది రీస్టోర్ కాలేదు అని అర్థం. ఇట్లా మనం అన్నీ ఒకేసారి ఇట్లా ఫస్ట్ విత్ నో రికవరీ ఫుల్ బ్యాకప్ అండ్ డిఫరెన్షియల్ బ్యాకప్ విత్ నో రికవరీ అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ 1 విత్ నో రికవరీ, ట్రాన్సాక్షన్ లాగ్ 2 విత్ నో రికవరీ. ఇది టెస్ట్ డేటాబేస్ మీద మీరు అప్లై చేయండి. ఈ విధంగా టెస్ట్ డేటాబేస్ని బ్యాకప్ తీసుకొని దాని మీద అప్లై చేయండి. అడ్వెంచర్ వర్క్స్ మీరు కావాల్సింటే జస్ట్ బ్యాకప్ తీసుకొని రీస్టోర్ పెట్టుకోవచ్చు మీ ప్రాక్టీస్ పర్పస్, ఎందుకంటే అది లొకేషన్ వేరే లొకేషన్ని చూపిస్తుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం ఈ డేటాబేస్ రీస్టోరేషన్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం మెయింటెనెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయి ఈ డేటాబేస్కి అవన్నీ కూడా చూద్దాం. ఓకే.